అయోధ్య రామ మందిరం కోసం దానికి కూడా వీళ్ళు 1,00,000 లక్ష లడ్లు ఇలా బీఫ్ తోటి, పిగ్ ఫ్యాట్ తోటి, ఫిష్ ఆయిల్ తోటి కలిపిన లడ్డు 1,00,000 లడ్లు కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా అయోధ్య రామ మందిరం కావాలని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంటే దానికి కూడా తిరుపతి లడ్లు వెళ్ళి, టీటీడీ లడ్లు వెళ్ళి, ఇది దేశం అంతా దీన్ని కదిలిపోయింది. ఈ రోజున ఇలాంటి అపవిత్రం జరిగింది. ఇలాంటి అపవిత్రం ఒక చర్చి మీద జరిగిన, ఒక మస్జిద్ మీద జరిగిన దేశం అల్లకల్లోలం చేసేస్తారు, ప్రపంచం అంతా మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు దేవుడు ఈ భూమండలాన్ని మనుషులను సృష్టించారు. మనం ముందు మనుషులం, తర్వాతే కులాలు, మతాలు, రాజకీయాలు, ఆచార వ్యవహారాలు ఇవన్నీ వచ్చాయి. మిమ్మల్ని నేను ఒక్కటే కోరుతున్నాను, గౌరవప్రదంగా కోరుతున్నాను. మీరు మనిషి జన్మ ఎత్తుంటే, మనిషై జన్మ ఎత్తుంటే, మూడవసారి చెప్తున్నాను, మనిషి పుట్టుంటే మీరు భక్తులందరికీ బేషరతుగా క్షమాపణ చెప్పండి. మీరు మనిషినే నేను అనుకుంటున్నాను, మీరు క్షమాపణ చెప్తారనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు మనిషి జన్మ ఎత్తారని నేను విశ్వసిస్తున్నాను.